శుభాకాంక్షలు. ఫస్ట్ ఎందుకంటే అన్నపూర్ణ అని చెప్పానంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ నాకు చెప్పంగానే అది నాకు అనిపించింది. అంటే చాలా సౌమ్యంగా, సుశీలంగా అన్నపూర్ణాదేవిని అట్లా రీప్లేస్ చేసే విధంగా. సో నాకైతే అదే అనిపించింది. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అసలు? సో మీ అందరూ అయితే ఇవాళ మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలైతే. తప్పకుండా. బట్ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అంటే నాకైతే అలా కనిపించింది వ్యూ. యాక్చువల్లీ నాకు ఇష్టం అండి ఎవరన్నా గెస్ట్ని పిలిచి కానీ మా ఫ్యామిలీని పిలిచి కానీ నాన్నగారు లాగానే ఆయనకి వడ్డించి పక్కన కూర్చుని వడ్డిస్తాం చాలా ఇష్టం. ఎవరన్నా తృప్తిగా భోంచేస్తుంటే ఆయన చాలా ఆనందిస్తారు. అలాగే నాకు కూడా ఇష్టం. అండ్ మా ఫ్యామిలీ, మా అన్నయ్య గారి పిల్లలు కానీ మా అక్క వాళ్ళ పిల్లలు కానీ సుశీలమ్మ అటో ఇటో వెళ్తా ఇంట్లో ఆగుతారు. ఆగి ఈ భోజనం టైం అయితే తప్పకుండా భోంచేసి వెళ్తారు. మా ఇంట్లో ఎప్పుడూ కూరలో ఫుడ్ ఫుల్గా ఉంటుంది. ఎంతమంది వచ్చినా చిన్నప్పుడు సెలవులకి పిల్లలందరూ వచ్చి ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏముంది, సో వాళ్ళు వస్తున్నారని ఎప్పుడు స్టాక్ చేసి ఉంటాయి. బ్యాడ్ అండ్ గుడ్ చాక్లెట్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. సో నేను చెప్పిన దానికి ఏమాత్రం నేను తప్పుగా చెప్పలేదు అనమాట. అన్నపూర్ణాదేవి ఆ రిప్లికా అంటే. అండ్ మీ అమ్మగారి గురించి కూడా, ఎందుకంటే ఆవిడ ఆ లెగసీని కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు. చాలా మనం ఇంటర్వ్యూస్లో కూడా చూస్తాం కదా మీ ఫ్యామిలీ కూడా. వాళ్ళందరూ కూడా సుశీలమ్మ సుశీలమ్మ అని పిలుస్తారు మిమ్మల్ని. సో ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ లక్కీ అండి అట్లా. ఎందుకంటే పిల్లలు ఎవరు అత్త పిన్ని అని ఏమేం పిల్లరు, అమ్మానే పిలుస్తారు. సుమంత్ స్టార్టెడ్ ద ట్రెండ్. ఎందుకంటే హీ వాజ్ ద ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. తను స్టార్ట్ చేశాడు, మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యారు. అండ్ అలాగే అమ్మ కూడా ఎవరిని పిల్లలందరినీ గ్రాండ్ చిల్డ్రన్ అందరినీ చాలా ఇష్టంగా ఇంట్లో, అమ్మనే కాదు అందరు గ్రాండ్ మదర్స్ అలాగే ఉంటారు వాళ్ళ పిల్లలతో. ఎవరైనా అంతే కదా, సహజం. అండ్ కొన్ని అమ్మ అయ్యనే నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే లైక్ ఆవకాయ పచ్చడి నేను అమ్మ అందరికీ పంపించేది అనమాట. ఓకే. ఆ తర్వాత నేను స్టార్ట్ చేశాను. నేను ఆవకాయ పచ్చడి బట్టి మా ఫ్యామిలీ అందరికీ ఒక బాటిల్ పంపిస్తాను. ఓకే. అంటే ఎన్ని కిలోలు పెడతారండి అసలు? ఐ డోంట్ నో. వాళ్ళకి ఫ్యామిలీయే కాదు ఫ్రెండ్స్కి కూడా పంపిస్తూ ఉంటాను. ఈ పిల్లలు కూడా అడుగుతారు మా ఫ్రెండ్కి ఇవ్వాలి నేను అని. సో మేబీ 50-60 kgs. ఓకే. ఆర్ ఒకసారి సరిపోదు, 2-3 సార్లు పట్టాల్సి వస్తుంది. మామూలు మన ఇళ్ళలో చేసుకుని ఒక 2-3 కిలోస్కే పెద్ద ఇదైపోతాం. అంటే టైం టేకింగ్ లాంగ్ ఉంటుంది కదా దానికి. బట్ మనం అనుకుంటాం కానీ ఇట్స్ వెరీ ఈజీ అండి. ప్రేమతో చేస్తే ఏదైనా వెరీ ఈజీ, వి ఎంజాయ్. సో అంటే ఏఎన్ఆర్ గారు మిమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు? చిన్న సుషి అని పిలిచేవారు కొంతకాలం. ఆయన ఒక్కరే అనుకుంటాను నన్ను అలా పిలుస్తారు. తర్వాత ఎక్కువ అమ్మ, నేను సుశీల అమ్మ అనే పిలుస్తారు. ఓకే. ఆయన అమ్మ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అది కాదమ్మా రామ్మ. నేను 2 రోజులు కనపడకపోతే ఫోన్ చేసి ఏంటమ్మా బిజీగా ఉన్నావా రావా, అదే అట్లా యునో. దట్ ఈస్ వాట్ ఐ మిస్ మోస్ట్. హిజ్ ప్రేమ, దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఐ మిస్ మోస్ట్. ఆల్ ఆఫ్ అస్, పిల్లలందరూ. మీ ఫ్యామిలీ కదా, ఈవెన్ ప్రేక్షకులు కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు ఆయన గురించి కూడా. అండ్ మీకు దసరా అంటే మీకు ఫస్ట్గా ఏం గుర్తొస్తుందండి? అంటే మేము నాన్నగారు అన్ని పండగలన్నీ అట్లా పూజలు అన్నీ తక్కువే కదండి. సో మేము వాటికి దూరంగానే పెరిగాము. కానీ ఐ ఫీల్ దసరా అంటే అందరూ కలిసి పూజలు ఎన్ని చేసి దే రిమూవ్ ఆల్ ద నెగిటివిటీ ఇన్ లైఫ్. అంతే కదా దసరా అంటే. ఎవ్రీ ఈ 10 daysలో ఒక్కొక్క దేవతకి పూజ చేస్తారు. వన్ ఇస్ లైఫ్ అని, ఒకటి ఫర్ పీస్ గాయత్రి దేవి ఫర్ పీస్, లక్ష్మీదేవి ఫర్ ప్రాస్పెరిటీ, కాచాయని దేవి ఫర్ రిమూవింగ్ నెగిటివిటీ. అట్లా ఎవ్రీ డే హ్యాస్ అ మీనింగ్. సో ఇవన్నీ 9 days అయినాక 10th day is విజయదశమి, వే యూ కాంకర్ ఆల్ దీస్ అండ్ యూ సెలబ్రేట్. అంతే కదండి దసరా అంటే. సో అంటే సెలబ్రేషన్ ఎలా ఉండింది?